అలా ఆ రోజే చెప్పాను నేను. జూనియర్ ఎన్టీఆర్ గారు వచ్చి తొడగొట్టి బెంజ్ కంపెనీ సెంటర్లో సుమాలు లేపుతాడేమో వంశీ అనుకుంటే అది చేయలేదు. ఆ చాగంటి రామకోటేశ్వరరావు గారి లాగా ఇది పంచాంగాలు చెప్పాడు అని ఆ రోజే చెప్పాను. సరే అది పక్కన పెడితే ఈ కొడాలని వంశీ మాటి మాటికి జూనియర్ ఎన్టీఆర్ గారి పేరు చెప్పినప్పుడన్నా ఆయన ఖండించాలి. మీరెవరా నా పేరు ఎత్తుతున్నారు, నేను సినిమాలు చూస్తున్నా, సినిమా అది కూడా ఖండించట్లా, మీరు మాటి మాటికి నా పేరు ఎత్తకండి, అవును ఖండించాలి. ఆయన ఎప్పుడైతే అది ఖండించట్లేదో ఆటోమేటిక్గా జనాలకు ఏమనిపిస్తుంది అంటే వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నట్టే ఉంటుంది. అంటే నా సొంత అభిప్రాయం చెప్పేది అంత, ఎందుకంటే నా సొంత అభిప్రాయాలు మాట్లాడడానికి నేను భయపడను, మళ్ళీ అది కూడా చేస్తున్నాను నేను. అందుకనే మళ్ళీ రేపు సోషల్ మీడియాలో వాళ్ళు చంద్రబాబు గారు లోకేష్ గారికి అంటకట్టకుండా నేను నా సొంత అభిప్రాయం ఏంటంటే మీరు కరుడు కట్టిన కార్యకర్త టీడీపీలో సొంత కార్యకర్త తీసుకుంటాం. అలా కాదండి. ఇప్పుడు ఒకటి సార్, ఒకసారి కాదు సార్, నా మాట్లాడితే వాళ్ళ మీద వాళ్ళ మీద నా ఒకళ్ళు ఇద్దరు రివర్స్ అయినా వాళ్ళ మీద పడకుండా నేను చెప్తున్నది. ఇది వాళ్ళకి నేను మాట్లాడే దాంట్లో వాళ్ళకి సంబంధం లేదండి. అది వాళ్ళకేం సంబంధం కాదు, నా సొంత అభిప్రాయం అని చెప్తున్నాను. ఎందుకంటే వాళ్ళు పదే జూనియర్ ఎన్టీఆర్ గారి పేరు చెప్పినప్పుడన్నా మీరెవరయ్యా మా కుటుంబ సభ్యుల్ని మీరు విమర్శించారు, విమర్శించి మీరు మాటికి నా పేరు చెప్పి నన్ను జనాల్లో పలచం చేస్తున్నారు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో చులకం చేస్తున్నారు. అసలు మీకేం సంబంధం, మీకు మాకేం సంబంధం, మీరెవరో, మీరు మా ఇంట్లో వాళ్ళని తిట్టి మళ్ళీ మీరు నా పేరు ఉపయోగిస్తున్నారు, మీకు నాకు సంబంధం లేదని ఒక లేఖ ఆయన విడుదల చేసా, లేదా ఒక మీడియా ముందు కానీ మాట్లాడుంటే ఏదన్నా మీరు చెప్పేదానికి ఉంటుంది తప్ప, ఇప్పుడు మీరు అనేది అసలు అది ఒక క్వశ్చన్, దానికి సంబంధం లేదు. తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మాత్రం ఏకధాటిగా చంద్రబాబు నాయుడు గారు ఈ తెలుగుదేశం పార్టీని బతికించారు. చంద్రబాబు నాయుడు గారి తర్వాత లోకేషే మా నాయకుడు, ఇందులో రెండో క్వశ్చనే లేదు. కొడాలి నాని వంశీ వాళ్ళ ఇష్టం వచ్చిన వాళ్ళని పెట్టుకోమనండి, వాళ్ళ ఇష్టం వచ్చిన వాళ్ళని మీ పార్టీలో లేని వాళ్ళకి మీ పార్టీ గురించి మాట్లాడే హక్కే ఉండదు. ఇవన్నీ ఏంటంటే రెచ్చగొట్టడానికి విమర్శల కోసం చేస్తూ ఉంటారు. అందుకని నేను మిమ్మల్ని ముందే అడిగాను. ఒకటి వాస్తవం, ఇవాళ లేకపోతే రేపు లేకపోతే ఎల్లుండి తెలుగుదేశం పార్టీకి కాబోయే అధ్యక్షుడు నారా లోకేష్, ఇందులో రెండో సందేహం లేదు కదా. వాళ్ళు వీళ్ళు అవాకులు చవాకులు మాట్లాడడం కూడా ఉంటుంది, అందులో సమస్య లేదు, పట్టించుకోవాల్సిన అవసరము లేదు. జూనియర్ ఎన్టీఆర్ నాకు తెలిసి పార్టీ వైపు కన్నెత్తి కూడా చూడడు, ఆయనకు ఆ రాజకీయాల మీద ఇంట్రెస్ట్ ఉందని అనుకోవట్లా. ఉంటే ఈ పార్టీకే మీరు అన్నట్టు నానిని వంశీనన్నా ఖండించేవాడు అనొద్దని లేదు, ప్రచారం వైపు ఆ జైలు బాబు గారు జైలుకి వెళ్ళినప్పుడు భువనేశ్వర్ గారు ఎపిసోడ్ జరిగినప్పుడు బయటకు వచ్చి మాట్లాడేవాడు. ఇవన్నీ చేయలేదంటే ఆయన డిటాచ్ అయిపోయాడు అనిపిస్తోంది. ఓకే, కాసేపు ఆ ఎపిసోడ్ పక్కన పెడదాం. ఇక మీరు ఇందాక నుంచి అంటున్నారు ఒకేసారి, మీరు ఇవాళ మధ్యాహ్నం కూడా అన్నారు ఏమని, ఇద్దరు ఒకేసారి ప్రమాణ స్వీకారం చేయాలని. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, పార్టీ అధ్యక్షుడిగా లోకేష్ గారు ప్రమాణ స్వీకారం చేయాలని అన్నారు. ఎలా సాధ్యం? ఎలాగంటే చెప్తాను సార్, చెప్తా ఎలాగంటే చంద్రబాబు నాయుడు గారికి రేపు ప్రమాణ స్వీకారానికి మాత్రం నేను డేట్ చెప్పలేదండి. ఎందుకంటే డేట్ భువనేశ్వర్ గారు ఇప్పుడు ఆ ఇంట్లో వాళ్ళు ముహూర్తాలు అవి చూసుకొని చెప్తారు కాబట్టి. కానీ నాకు తెలిసి అయితే చంద్రబాబు గారు అమరావతిలో పెడతారనుకుంటున్నా. ఎందుకంటే 5 ఏళ్ళు అమరావతి అంటున్నారు కాబట్టి అమరావతి సొంత అభిప్రాయం పెట్టమని కూడా నేను రిక్వెస్ట్ చేస్తాను. అమరావతి ఓకే సార్, అయితే అది ఫస్ట్ నేనే చెప్పానండి. ఇప్పుడు వారం 10 రోజుల క్రితం నీకంటే ముందు చెప్పిన వాళ్ళు ఉన్నారులే, వదిలేయండి, ఆ టాపిక్ వదిలేయండి. మళ్ళీ నాకు పోటీ పెడుతున్నారు సార్. చెప్పిన వాళ్ళు ఉన్నారు, అమరావతి బెటర్ అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. సరే సార్, రైట్, ఓకే, సరే సార్. అక్కడ ఏంటంటే ప్రభుత్వం ప్రమాణ స్వీకారం అనగానే మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. జనం లక్షలాది మంది వస్తారు. వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారం చూడడానికి దేశాల నుంచి కూడా వస్తారు. ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, లేకపోతే తమిళనాడు పక్కన అవి కాకుండా అన్ని చోట్ల నుంచి వస్తారు. కాబట్టి మళ్ళీ లోకేష్ బాబు గారు